దేశంలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా మోడీ మేనియా కనబడుతుంది. నమో మంత్ర వినబడుతుంది. ప్రతి ఒక్కరి నోట మోడీ మోడీ మోడీ. దేశం కోసం, దేశ రక్షణ కోసం, శాంతి భద్రతల కోసం, సనాతన ధర్మ పరిరక్షణ కోసం తీసరి బార్ మోడీ సర్కార్ అని అంటున్నారు. అసలు ఎందుకు వాళ్ళు మళ్ళీ మూడోసారి మోడీ ప్రభుత్వం కావాలనుకుంటున్నారు? ఎందుకు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలనుకుంటున్నారు? దేశ రక్షణ కోసం ఎందుకు భారతీయ జనతా పార్టీ అనివార్యం, ఆవశ్యకత? వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్. నా పేరు విశ్వనాథరావు బాండేకర్, పాలమూరు వాస్తవ్యుని. వై మోడీ, వై బీజేపీ, తీసరి బార్ 400 పార్ అనే నినాదంతో దూసుకుపోతున్న భారతీయ జనతా పార్టీకి ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా 100కు 100% 350 దాటుతుందనే దృఢ సంకల్పంతోనే పనిచేస్తున్నారు. ఎందుకు మోడీ, ఎందుకు మోడీ? అవును, ఎందుకు కాకూడదు మోడీ, ఎందుకు రాకూడదు మోడీ? ప్రపంచం మొత్తం కూడా విశ్వగురుగా ఈయనని అభివర్ణించినందుకు మళ్ళీ మోడీ రావాలి. భారతదేశంలో 10 సంవత్సరాల నుండి ఒక్క బాంబ్ బ్లాస్ట్ లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్న ప్రతి భారతీయుడికి అంకితం ఇవ్వడానికి నరేంద్ర మోడీ మళ్ళీ రావాలి. కరోనా సమయంలో లాక్డౌన్లో కొన్ని వేల మంది, లక్షల మంది కుటుంబాలకు ఉచిత ఆహార ధాన్యాలు సప్లై చేసినందుకు మళ్ళొకసారి నరేంద్ర మోడీ గారు రావాలి. ఉచిత కరోనా వ్యాక్సిన్ ప్రతి కుటుంబానికి డబ్బాలలో వ్యాక్సిన్లు పంపించినందుకు, ప్రతి ఒక్కరి ప్రాణాలు కాపాడినందుకు మళ్ళొకసారి నరేంద్ర మోడీ గారు రావాలి. నరేంద్ర మోడీ గారే రావాలి. ఎందుకు రాకూడదు నరేంద్ర మోడీ గారు? ఒకప్పుడు ప్రతి ఒక్క దేశంలోని ఉగ్రవాదులు కానీ, ముష్కరులు కానీ భారతదేశం మీద ఎప్పుడు దండేద్దామా, భారతదేశం మీద ఎప్పుడు దండయాత్ర చేద్దామా, భారతదేశం మీద ఎప్పుడు అటాక్ చేద్దామా అని ఎదురు చూస్తున్నారు. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చినాక మనము వాళ్ళ స్థావరాలకు, అక్రమ స్థావరాలకు చొచ్చుకుపోయి ఒక్కొక్క ముష్కరులని తరిమి కొడితే నరేంద్ర మోడీ గారి పేరు చెప్పడానికి కింద మీద తడిసిపోతున్న క్షణాలు ఇవి. కాబట్టి మళ్ళీసారి నరేంద్ర మోడీ గారు రావాలి. పాకిస్తాన్, కజకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ చొరబాటుదారులు ఇటువైపు కన్నెత్తి చూడాలంటే కలలోకి నరేంద్ర మోడీ గారు వస్తారు. వాళ్ళ కళలోకి నరేంద్ర మోడీ గారు వస్తున్నారు కాబట్టి, మనల్ని ప్రశాంతంగా బతకనిస్తున్నారు కాబట్టి మోడీ గారు మళ్ళీ ఒకసారి రావాలి. ఒక అభినందన్ రావు పాకిస్తాన్ లోపలికి వెళ్ళి చొచ్చుకుపోయి ముష్కరుల్ని హతమొందించిన తర్వాత మళ్ళీ అతన్ని సజీవంగా వెనక్కి రప్పించగలిగిన పెద్ద మనిషి మన నరేంద్ర మోడీ గారు. అందుకే మళ్ళీ ఒకసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలి. తప్పేం లేదు. అక్కడ 10 సంవత్సరాల నుంచి ఒక్క స్కామ్ లేకుండా పరిపాలించినందుకు మళ్ళీ ఒకసారి నరేంద్ర మోడీ గారు రావాలి. నరేంద్ర మోడీ గారే రావాలి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఒకసారి అందరూ కూడా ముక్త కంఠంతోన గుండెల మీద చేసుకొని చెప్పండి, 500 పైచిలుకు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న రామ మందిర నిర్మాణము అసాధ్యం అనుకున్నది సుసాధ్యం చేసి ఈరోజు ప్రాణ ప్రతిష్టాపన చేసి ప్రతి ఒక్కరి భారతీయుల కళని నిజం చేసిన మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. కాబట్టి మళ్ళొకసారి అతను మూడోసారి ప్రధానిగా కావాలని మేము అందరం కోరుకుంటున్నాం. అది నిజం అవుతుందనే నమ్ముతున్నాం. ఇంకొక విషయం, 370 ఆర్టికల్ రద్దు చేసి పాకిస్తాన్ పండితులకు అంకితం ఇచ్చిండు. కాబట్టి మళ్ళీసారి నరేంద్ర మోడీ గారు రావాలి, ప్రధాని కావాలి. దాంట్లో తప్పేం లేదు. ఓ అయోధ్య రామ మందిర విషయం బయటికి తీస్తే, 370 ఆర్టికల్ బయటికి తీస్తే అల్లకల్లోలు అయితే మత విద్వేషాలు రొచ్చెగొడతారు, ఒకరికొకరు తన్నుకు చేస్తారు, కొట్టుకొని చేస్తారన్నారే. ఒక రాయి కూడా పడలేదు, ఒకరి మీద ఒకరు విమర్శలు కూడా చేసుకోలేదు, శాంతియుతంగా కనీసం ధర్నాలు కూడా చేయలేదే. మరి ఇవన్నీ సాధ్యం చేసినప్పుడు ఎందుకు నరేంద్ర మోడీ గారు మళ్ళీ ఒకసారి ప్రధాని కాకూడదు? బరాబర్ నరేంద్ర మోడీ గారు ప్రధాని కావాలి, అవుతారనే దృఢ సంకల్పంతోనే ప్రజలు పనిచేస్తున్నారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఫిర్ ఏక్ బార్ నరేంద్ర మోడీ కా సర్కార్ 400 పార్ అనే నినాదంలో భాగంగా పాలమూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మా జేజమ్మ డీకే అరుణమ్మ గారు ఖచ్చితంగా గెలుస్తారు. ఆమెని మేమందరము కార్యకర్తలం కష్టపడి రాత్రింపవలు పనిచేసి ఆమెను గెలిపిస్తాము. ఈ విజయాన్ని నరేంద్ర మోడీ గారికి కానుకగా సమర్పిస్తాము. మా పాలమూరు నియోజకవర్గంలో నిజమైన కార్యకర్తల పనితీరు ఎలా ఉంటుందో చూపిస్తాం. అయితే మీరు అంటున్నారు పాలమూరు నియోజకవర్గంలో 7 నియోజకవర్గాలు ఉన్న ప్రతి ఒక్కరు రాత్రింబవళ్ళు కష్టపడి పాలమూరు జేజమ్మ డీకే అరుణ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని. కానీ ఈ మధ్య మనం సామాజిక మాధ్యమాలలో చూస్తుంటే డీకే అరుణ గారు అగ్రవర్ణాలకే ప్రియారిటీ ఇస్తున్నారని, ఎవరైతే బీసీలు ఉన్నారో వారికి పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదని చెప్పి అందరూ ఖాళీ అయిపోతారని, చాలామంది రిజైన్ చేస్తున్నాము అని కూడా చెప్తున్నారు. మరి నిజంగానే పాలమూరు భారతీయ జనతా పార్టీలో బీసీలకు, అదర్ కాస్ట్ వాళ్ళకు ప్రాముఖ్యత లేదా? నిజంగానే అగ్రవర్ణాలు తప్ప మిగతా
వర్ణాలు అందరూ అంటే మిగతా వాళ్ళందరూ రిజైన్ చేయబోతున్నారా? ఏంది ఓన్లీ అగ్రవర్ణాలే మన భారతీయ జనతా పార్టీలో ఉండబోతున్నారా? నారాయణపేట నియోజకవర్గం నుంచి ఎన్నో సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన రత్నంపాండ్ రెడ్డి బీసీయా? నేను తెలియక అడుగుతున్నా. మరి మక్తల్లో 2 సార్లు పోటీ చేసిన బీజేపీ తరఫున పోటీ చేసిన జలంధర్ రెడ్డి బీసీయా? కాదు కదా. అంటే అగ్రవర్ణాల వాళ్ళు రిజైన్ చేసినా బీసీల వాదం ముందుకు తీస్తారు, బీసీలు రిజైన్ చేసినా బీసీ వాదం ముందుకు తీస్తారు. ఎవరి స్వార్థం కోసం వాళ్ళు బయటికి పోయినంత మాత్రాన్ని ఇక్కడ పోయేది లేదు, పోయేది. ప్రజలు నిర్ణయం తీసుకున్నారు, భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని దృఢ సంకల్పంతో ఉన్నారు. ఎవరు పోయినా ఫరక్ పడేది లేదు, ఎవరు వచ్చినా ఫరక్ పడేది లేదు. ఫిర్ ఎక్ బార్ మోడీ సర్కార్ జై జమ్మ బరాబర్ జీతేగా. పంచ కట్టుకున్న రైతు, శ్రామికుడు, కర్షకుడు దగ్గర నుంచి బిఎండబ్ల్యూలో తిరిగి సూటు బూటు వేసుకునే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారితో సహా ప్రతి ఒక్కరి కూడా నిర్ణయం తీసుకున్నారు బీజేపీకి ఓటేయాలని చెప్పేసి. నేను ఇప్పుడు ఇంకొకటి చెప్తా. ఎవరైతే బీసీ వాదం నుంచి బీజేపీకి రాజీనామా చేసిండు అని అంటున్నారు కదా, వాళ్ళు కూడా బరాబర్ బీజేపీకి ఓటేస్తారు. అది నరనరాల్లో జీర్ణించుకోపోయింది, దాన్ని ఎవరు ఆపలేరు. బీజేపీనే గెలిపించుకోవాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాన్ని ఎవ్వరు కాదనలేరు. ఒకప్పుడు ఇక్కడ మార్పు రావాలి అనే ఒకే ఒక నినాదంతో ఎట్లయితే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారో, అమ్మో ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ తప్ప వేరే రావద్దు అని అలాగే నిర్ణయం తీసుకొని బరాబర్ బీజేపీకే ఓటేద్దామని డిసైడ్ అయిపోయిన తర్వాత రాజీనామాల పర్వం గురించి, వాళ్ళ స్వార్థం గురించి వాళ్ళు పోయినంత మాత్రం నిజమైన కార్యకర్త రాజీనామా చేస్తున్నాడా? నిజమైన కార్యకర్త విమర్శిస్తున్నాడా? వాళ్ళు డిసైడ్ అయిపోయింది, పోలింగ్ బూత్కి పోతారు, బరాబర్ బీజేపీకి ఓటేస్తారు, వచ్చేస్తారు, బీజేపీని గెలిపించుకుంటారు. దాంట్లో సందేహం ఏం లేదు. మరొకసారి పార్లమెంట్ ఎలక్షన్లో 400 సీట్లు కంపల్సరీ మోడీ ప్రభుత్వం గెలుచుకోబోతుంది. ఎందుకంటే ఒక విద్యార్థి ఉద్యమ నాయకునిగా నేను చెప్తున్నాను, మోడీ ప్రభుత్వం ఏం చేసిందన్న వాళ్ళకు సింపుల్గా ఒకే క్వశ్చన్. గత 10 సంవత్సరాల ముందు ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం కనీసం మన దేశానికి సంబంధించిన దేశ రక్షణకై లేకపోతే మన దేశానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నా అనేది మేమందరం చూస్తూనే ఉన్నాం. కానీ ఈ 10 ఏళ్లలో చాలా చేంజెస్ ఉన్నాయి. దాదాపు సింపుల్గా మీకు చెప్తాను. కాశ్మీర్ ఇష్యూ చూసుకోండి, 370 ఆర్టికల్ దాన్ని రద్దు చేశాడు. అలాగే ముస్లిమ్స్కి మహిళలకు తీసుకోండి, 3 తలాక్ దాన్ని ఇచ్చేశాడు. అలాగే మన సనాతన ధర్మంకి సంబంధించిన అఖండ భారతదేశానికి సంబంధించిన రామ్ మందిర్ ఇష్యూ, చిన్న ఒక ఇటుక రాయి కూడా కదలకుండా, చిన్న ఒక ఘాటు కూడా పడకుండా, ఇలాంటి సంఘటన జరగకుండా, రక్తపాతం జరగకుండా శాంతియుతంగా దాన్ని లీగల్గా భారత రాజ్యాంగంలో ఏదైతే పొందుపరిచిన దాని ప్రకారంగా రామ్ మందిర నిర్మాణాన్ని లీగల్గా కోర్టు నుంచి అనుమతి తీసుకొని రామ్ మందిర్ నిర్మాణాన్ని రామ్లల్లాను నిర్మించాడు. అది కొన్ని వందల సంవత్సరాలు, దాదాపు 500 సంవత్సరాల చరిత్ర గల ఈ ఇష్యూని ప్రతి సంవత్సరం మత సామరస్యాన్ని చూపిస్తూ వాళ్ళకి వీళ్ళకి అందరినీ కాంప్రమైజ్ చేస్తూ 500 ఏళ్ల సంవత్సరానికి సంబంధించిన ఇష్యూని సింపుల్గా చాలా సులభతరంగా చేసి రామ మందిర్ నిర్మాణం చేపట్టాడు. అలాగే ఇప్పుడున్న మనకు ఆర్మీ ఫోర్స్, నేను పుట్టి పెరిగినంటే సర్జికల్ స్ట్రైక్ లాంటిది దేశం మీద ఇలాంటి సంఘటన భారతదేశంలో నేను ఎప్పుడు చూడలేదు, సర్జికల్ స్ట్రైక్. అలాగే గత ప్రభుత్వంలో ఏమవుతుందంటే ఇదే మన ఆర్మీ గత ప్రభుత్వంలో మన ఆర్మీ ఎవరైతే జవాను అక్కడ బార్డర్లో వేరే దేశానికి అక్కడ పాకిస్తాన్కి దొరికిపోతే తన మొండెం వేరు చేసి శరీర భాగాన్ని వేరు చేసి మొండెం తలకాయని మనకు గిఫ్ట్గా పంపించారు బాక్స్లో పెట్టి గత ప్రభుత్వంలో. అదే ఈ బీజేపీ మోడీ గారి ప్రభుత్వంలో అభినందన్ మీకు తెలుసు కదా, అక్కడ పాకిస్తాన్లో వాళ్ళకు ఆర్మీకి సరెండర్ అయితే దొరికిపోతే విత్ ఇన్ ఫ్యూ డేస్లో ఆయనకు చిన్న ఘాటు కూడా పడకుండా ఫోన్ కాల్తో ఇమ్మీడియట్గా ఏమంటారు మన భారతదేశానికి తిరిగి తెచ్చుకున్నాం సజీవంగా. ఇట్లాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మోడీ హవా నడుస్తుంది, మోడీ ఫీవర్ ఉంది ఎక్కడ చూసినా. ఇప్పుడు భారతదేశం ఇక్కడ మా పాలమూరు జిల్లాలో కూడా చెప్తున్నా కదా, నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్లో మాకు క్యాండిడేట్ ఎవరనేది మాకు సంబంధం లేదు. నేను బీజేపీ కార్యకర్తను కాదు, బీజేపీ నాకు ఏమంటారు బీజేపీ నామినేటెడ్, అది బీజేపీ సభ్యత్వం ఏమీ లేదు నాకు. కానీ నేను ఒక విద్యార్థి నాయకునిగా, ఒక ఉద్యమకారునిగా చెప్తున్నాను, నా సపోర్ట్ అలాగే మా విద్యార్థుల సపోర్టు, ముఖ్యంగా యువత సపోర్ట్ అన్నది ఈసారి మాత్రం ఖచ్చితంగా మోడీ గారికి. మోడీ మళ్ళీ ఒక్కసారి మూడోసారి అధికారంలోకి రావడం కన్ఫర్మ్, 400 సీట్లు ఖచ్చితంగా గెలవడం కన్ఫర్మ్. అండ్ బర్నింగ్ ఇష్యూస్ వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రంలో పర్టికులర్గా తెలంగాణ స్టేట్ డివైడ్ అవ్వడానికి కూడా గత బీజేపీ ప్రభుత్వంలో ఉన్న సుష్మా స్వరాజ్ గారు లీడ్ తీసుకొని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం కావాలి, దాని ఆవశ్యకత గురించి పార్లమెంట్లో ప్రస్తావించారు. తన కన్సర్న్ కూడా చాలా ఉంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి.
ఆ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో సామాజిక వర్గానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గానికి సంబంధించి ముఖ్యంగా ఎస్సీ వర్గానికి సంబంధించి ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు ఎన్నో ఏండ్ల నుంచి తరతరాలు నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడుతున్నాను. అదే ఎస్సీ వర్గీకరణ అనేది మందకృష్ణ గారు ఎన్నో సంవత్సరాల నుంచి తీసుకొని వచ్చారు. గత మాసంలో మోడీ గారిని కలిసారు, ఎస్సీ వర్గీకరణ మాట తీసుకున్నారు. ఇదే ఎస్సీ వర్గీకరణ గురించి పార్లమెంటు ప్రస్తావన కంపల్సరీ తీసుకొస్తామని మన పిఎం ప్రధానమంత్రి మోడీ గారు సభకు వచ్చి విచ్చేసి ఎస్సీ వర్గీకరణ కంపల్సరీ జరుగుతుంది, ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన మేము దాన్ని ఆలోచన చేస్తామని అదొక వాగ్దానం ఇచ్చిపోయారు. ఇది సబ్బండ వర్గాలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి లేకపోతే మన ఎస్సీ వర్గానికి సంబంధించి ఎంతో మేలు జరిగే విషయం కదా ఇది. సో దీన్ని కూడా ఆలోచించాలి ప్రజలు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇప్పుడు మా పాలమూరులో ఏమవుతుందంటే గత వారం రోజుల నుంచి నేను చూస్తున్నాను కొంతమంది అసమ్మతి చూపిస్తూ కొంత రాజీనామాలు చేయడము, కొంచెం పార్టీ వర్గ విభేదాలని, కులము మతము సో అండ్ సో ఏదేదో వేరియేషన్ అని చూపిస్తున్నారు. మాకు ఇక్కడ క్యాండిడేట్కి సంబంధించిన కుల మత వర్గ విభేదం ఎలాంటి లేదు. మాకు కనిపించేది ఒకటే, ఎలక్షన్ బ్యాలెట్ బాక్స్కి లోపలికి వెళ్ళిన తర్వాత మాకు కనిపించేది పైన మోడీ గారు, ఇక్కడ బీజేపీ కమలం పువ్వు గుర్తు. ఇక్కడ బీజేపీ కమలం పువ్వు గుర్తు మీద నిలిచిన డీకే అరుణ గారికి మా మద్దతు సంపూర్ణంగా ఉంటుంది. ఎలాంటి ఇవన్నీ సోషల్ మీడియాలో అవన్నీ చాలా చేస్తున్నారు. ఇంకా కాదు, ఇప్పుడు ఎలక్షన్ దగ్గర రాబోతుంది, ఎలక్షన్ రాబోయే దగ్గర పడుతున్న కొద్దికి ఇలాంటి ట్రిక్స్ అనేది చాలా ప్లే చేస్తారు. సో అవన్నీ మేము అన్ని గమనిస్తున్నాం. ఎవరు ఏందనేది మాకు చదువుకున్నాము, విజ్ఞానవంతులము, పీజీ పిహెచ్డి చేసిన విద్యార్థులం ఉన్నాము. సో కాబట్టి మాకు ఏది రైటో ఏది రాంగ్ అనేది తెలుసుకోలేనంత అసమర్థులం అయితే కాదు, మేము సమర్థులం. విషయం ఏంటనేది విషయ పరిజ్ఞానం మాకు చాలా ఉంది. మంచి ఏంటి చెడు ఏంటి అనేది సోషల్ మీడియాలో వచ్చిన ప్రతిదీ మేము అబ్జర్వ్ చేస్తున్నాం. ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది మాకు తెలుసు. మేము దానికి అనుగుణంగానే మా నిర్ణయం అనేది తీసుకుంటున్నాం. బట్ ఒకటే చెప్పగదలుచుకున్నాం, ఇక్కడైతే పాలమూరులో బీజేపీ పార్లమెంట్ ఎంపీ స్థానానికి డీకే అరుణ గారికి అత్యధికంగా భారీ మెజారిటీతో గెలిపించడానికి మేము మా యువత అందరం మేమైతే సిద్ధంగా ఉన్నాం. అలాగే ఇక్కడ పార్లమెంట్ స్థానం పాలమూరు ఎంపీ సీట్ గెలిపించి అదే మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి గిఫ్ట్గా ఇవ్వదలుచుకున్నాం. పాలమూరు పార్లమెంటు ప్రజలందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. రేపు ఒక 15-20 రోజుల్లో రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఎంత బలంగా కోరుకుంటున్నారో అందరు జనాల్లో తిరుగుతుంటే అర్థమైపోతుంది. నేడు ప్రతి యువకుడు ప్రపంచంలోనే భారతదేశంలో యువకుల పర్సెంటేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి యువకులందరూ కూడా నరేంద్ర మోడీ గారు మరొకసారి మూడవసారి దేశ ప్రధాని అయితే సంతోషిస్తామని అందరూ ఘంటాపదంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే యువకులే కాకుండా విచిత్రం ఏంటంటే ఈసారి పల్లెటూరులో చదువుకొని ముసలవాళ్ళు కానీ తాతలు కానీ అందరూ నరేంద్ర మోడీకే ఓటేస్తాం, ఖచ్చితంగా దేశ భద్రత విషయంలో కానీ దేశం ఆర్థికంగా లాభపడాలంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారే ఉండాలా, మాకు 5 కిలోల బియ్యం ఇస్తున్నారు. అలాగే 370 ఆర్టికల్ యువకులైతే కాశ్మీర్ పరిస్థితి చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. నాకు ఇప్పుడు 40+ ఇయర్స్. నేను చిన్నతనంలో కాశ్మీర్లో చూసాము. ప్రతిరోజు రాళ్ళ దాడి, తర్వాత ఆర్మీని సైతం లెక్క చేయకుండా చాలా ఘోరంగా పరిస్థితులు ఉండేటివి. ఈరోజు 370 ఆర్టికల్ తీసేసిన తర్వాత సస్యశ్యామలంగా కాశ్మీర్ కూడా దేశంతో పాటు ఎంతో అభివృద్ధి చెందుతోంది. అలాగే దేశంలో 500 సంవత్సరాల నుంచి ఎంతోమంది హిందువుల కళ, ఎంతోమంది బలిదానాలు జరిగి 500 ఏళ్ళ కళ నరేంద్ర మోడీ గారు తీర్చి భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించినందుకు ప్రతి ఒక్క హిందువు ఎంతో గర్వపడుతూ నేడు నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ఎంత చేశారో గర్వంగా చెప్పుకునే వీలు కల్పిస్తుంది. అందుకే ఈసారి ఖచ్చితంగా అందరూ నరేంద్ర మోడీ గారినే కోరుకుంటున్నారు. హిందువులే కాకుండా ప్రత్యేకంగా ముస్లింలు కూడా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ప్రత్యేకంగా ముస్లింలను టార్గెట్ చేస్తూ భారతదేశంలో బీజేపీకి ముస్లింలే అగెనెస్ట్ ఉన్నారు అనే ప్రోపగండా చేస్తున్నారు. కాదు, వాళ్ళకు కూడా అందరూ సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూ ముస్లింలను కూడా హిందువులతో పాటు భారతదేశంలో భారతీయులందరూ ఆర్థికంగా బలంగా కావాలి, సామాజికంగా అలాగే భద్రత విషయంలో అందరూ భారతీయులే, అందరికీ సమాజపరంగా న్యాయం జరగాలనే కాన్సెప్ట్ తోటి గత 10 ఏళ్లుగా నరేంద్ర మోడీ గారు ముందుకు సాగుతున్నారు. ఈసారి కూడా తప్పకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి భారతదేశాన్ని ప్రపంచంలోనే ఉన్నత స్థాయిలో నిలపడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా నిలుపుతాడని మేము బలంగా నమ్ముతున్నాం. అబ్కీ బార్ 400 పార్
దేశ్ కి నేత అభి బనేగా నరేంద్ర మోడీ. అలాగే దేశ భద్రత విషయంలో గత 10 సంవత్సరాలకు ముందు ఎలాంటి పరిస్థితులు ఉండేవో ప్రతి ఒక్కరికి తెలుసు. ఏ రాష్ట్రంలో చూసినా, దేశంలో ఎక్కడ చూసినా బాంబు పేలుళ్లతో దేశ ప్రజల భద్రతను గాలికి వదిలేసి వందల వేల కోట్ల లక్షల కోట్ల స్కాములు చేస్తూ కాంగ్రెస్ గత 60 సంవత్సరాలుగా దేశాన్ని భ్రష్టు పట్టించి సర్వనాశనం చేస్తే గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ భద్రత విషయంలో శత్రు దేశాలైన పక్క దేశాల నుంచి ఎన్ని ఉగ్రవాద దాడులు జరిగినా వాటిని తిప్పికొడుతూ సర్జికల్ స్ట్రైక్ చేస్తూ భారతదేశాన్ని భద్రతా విషయంలో చాలా ఉన్నతంగా నిలబెట్టినని ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం. అలాగే ప్రపంచంలో ఆర్థికంగా నిలదొక్కున్న భారతదేశాన్ని ఎక్కడో ఉన్న జీడిపిని కానీ భారతీయ ఆర్థిక వ్యవస్థను కానీ ప్రపంచంలో ఇప్పుడు 3వ స్థానంలో నిలపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇట్లాంటి విషయాలన్నీ యువత, దేశంలోని ప్రజలు గమనిస్తున్నారు. ఇటు విషయాల్లో అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి నరేంద్ర మోడీ గారికి ఓటేస్తామని నిర్ణయించుకున్నారు. ఖచ్చితంగా భారతదేశంలో ఈసారి భారతీయ జనతా పార్టీ రావడం పక్కా. అలాగే పాలమూరు పార్లమెంట్ ప్రజలకు దయచేసి దండం పెట్టి కోరుకునేది ఏంటంటే, మన కాన్స్టిట్యున్సీలో అర్ణమ్మ గారు గెలిస్తేనే నరేంద్ర మోడీ గారికి 400 సీట్లకు మనం బహుమానం ఇవ్వగలం. ఆ నరేంద్ర మోడీ గారి గెలుపులో నరేంద్ర మోడీ గారిని నాయకత్వాన్ని మనం బలపరిచే విధంగా అర్ణమ్మను కూడా మనం పార్లమెంటుకు పంపించి వారి గెలుపులో మనం భాగస్వామ్యమై దేశ భద్రత విషయంలో అలాగే ఆర్థికంగా మనం సపోర్ట్గా నిలిచి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని మనం బలపరచాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని యావత్ భారతదేశం కాకుండా ప్రపంచమంతా ఎదురు చూస్తున్న వేళ, ఎందుకంటే మహిళలకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు మోడీ గారు. ఎక్కడికి వెళ్ళినా ప్రజలైతే బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే మాకు చట్టసభలో 33% రిజర్వేషన్ కల్పించడానికి చాలా కృషి చేశారు. ముఖ్యంగా మహిళలు ఇంటిలో ఎంతమంది చక్కగా చూసుకుంటారో బయటకు వచ్చి పాలిటిక్స్లో కూడా దేశాన్ని అంత భద్రతగా చూసుకుంటారనే ఒక నమ్మకము, ఒక ఆదివాసి గిరిజన మహిళను రాష్ట్రపతిగా చేసిన ఘనత మా మోడీ గారికి దక్కింది. ఇంకా మన ఒక ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు కూడా ఎంత చక్కగా తీర్చిదిద్దుతున్నారనేది మనము ఉదాహరణ. ప్రతి దాంట్లో మహిళలకు ఆత్మగౌరవం నిలబడాలనేసి మాకు టాయిలెట్స్ కానీ కట్టించడం జరిగింది. విలేజ్లలో చాలా వరకు మొత్తము స్ప్రెడ్ అయి ఉంది. మొత్తంకి మోడీ గారి మీద చాలా భ్రమరథం పడుతున్నారు మహిళలు. ఇంకా త్రిబుల్ తలాక్ విషయంలో కూడా ముస్లిం మహిళలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకు ఒకప్పుడు లేని చట్టం ఇప్పుడు వచ్చిందంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా మోడీ గారికి ప్రతి ఒక్క మహిళ ఇంకా రుణపడి ఉంటుంది. ఏ విధంగా అంటే కట్టెల పొయ్యి మీద చేసుకుంటే కళ్ళు ఆరోగ్యం దెబ్బతింటుందని ఫ్రీ సిలిండర్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక ఇంట్లో పెద్ద అన్నలాగా నాన్నలాగా చూసుకుంటున్నారు మహిళలను. ఎంత మంచిగా అంటే ఒక మహిళ బయటకు వస్తేనే గాంధీ గారు అన్నట్టు అర్ధరాత్రి మహిళ బయట తిరుగుతూనే స్వాతంత్రం వచ్చినట్టు అనేది. ఇప్పుడు గాంధీ గారు ఉండింటే చాలా సంతోషపడే వాళ్ళేమో. ఎందుకంటే మోడీ గారు అన్నిట్లలో మాకు అంతరిక్షంలో కూడా వెళ్ళడానికి కూడా ప్రతి ఒక్క దాంట్లో మహిళ అంటే ముందుండాలని చెప్పేసి మహిళా సాధికారత కోసము చాలా కృషి చేస్తున్నారు. వికసిత్ భారత్ ఉండాలి అంటే మహిళలు కూడా అన్నిట్లో ముందలుండాలని మహిళా రిజర్వేషన్స్ బిల్లు తేవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి న్యూస్లో కూడా చెప్తుంటారు వాళ్ళ అమ్మ ఎలా చేసింది, ఇంట్లో పని చేసి ఎలా పెంచింది అనేది. అంటే అమ్మకుండే ఎంత రెస్పెక్ట్ అంటే అంత రెస్పెక్ట్ ఇస్తారు. చాలా మంచిగా ఉంటారు. కాబట్టి మాకు మహిళలు ఎక్కడెళ్ళినా మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని చెప్పేసి ఒక నారీ శక్తి అని, ఒక శక్తి అంటే ఏంది అనేది ప్రపంచానికి తెలిసేలా. ఒకప్పుడు భారతదేశం ఇండియా పాస్పోర్ట్ అంటే కూడా చులకన చూసేవాళ్ళు కూడా భారత పాస్పోర్ట్ని చూస్తే కూడా భయపడే స్టేజ్కి వచ్చారు. ప్రపంచమంతా చూస్తున్నారు. మహిళలు అయితే అన్ని రంగాల్లో, ఏ రంగం అని కాదు, ఒక రంగం అని చెప్పలేకపోతుంది, ప్రతి ఒక్క రంగంలో కూడా మహిళలు బయటకు వచ్చి తను కాళ్ళ మీద నిలబడాలని చెప్పేసి ముద్రా లోన్స్ కానివ్వండి, చాలా స్కీమ్స్ పెట్టారు. సుకన్య సమృద్ధి యోజన కానివ్వండి, ప్రతి ఒక్కటి మహిళలకు ఎంత అంటే ఈవెన్ డెలివరీ అయిన తర్వాత కదా 6 months హాలిడేస్ డిక్లేర్ చేయడం అనేది మా మోడీ గారి సారథ్యంలో ప్రధానమంత్రి గారు మళ్ళీ అయితే కొత్తవి 500 సంవత్సరాల కింద కూడా నిర్మించని ఒక టెంపుల్కు ఎంతో మంది ప్రాణ నష్టాలు ఓర్చుకొని తన కళను, ఒక భారతదేశ కళను సాకారం చేశారు. మోడీ గారు 3వసారి వస్తే ఇంకా చాలా విషయాల్లో ముందుకెళ్తారు. ప్రతి దాంట్లో ఆయన పాత్ర చాలా ఉంటుంది. ఒక పెద్దన్నలాగా పాత్ర పోషిస్తున్నారు. ప్రపంచమంతా మోడీ గారికి ప్రణమిల్లుతుంది. ఒక ఉగ్రదేశాలు బాంబులు వేసుకుంటుంటే కూడా యుద్ధాన్ని ఆపి మరి మన భారతీయులను వెనక్కి తీసుకొచ్చారు. చాలా ఒక్కటా రెండా చెప్పాలంటే చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నవి. మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అయ్యి మాకు అన్నిట్లో ఇంకా కొత్త సంస్కరణలు తీసుకురావడానికి మేము చాలా, ఒక మహిళగా ఉండడము, ఆయన నేతృత్వం, ఇంకా ఒక మహిళ ప్రధానమంత్రి అలాంటి వాళ్ళని చూడలేకపోయిండొచ్చు, చూడదు కూడా నేను అనుకుంటున్నాను. ఇంకొకటి మోడీ గారు 400 సీట్లు
400 పాల్ అని చెప్తున్నారు. అది కంపల్సరీగా మా మహబూబ్ నగర్ నుంచి మా లేడీ జేజమ్మను కంపల్సరీ అరుణమ్మ గారిని అక్కడికి పంపించి ఆయనకు గిఫ్ట్గా ఇచ్చి దాంట్లో ఒక ప్రత్యేక స్థానాన్ని తెలంగాణకి కేటాయిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు దేశం మొత్తం ఒకటే వేవ్ నడుస్తుంది. ఏది? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి గురించి, బీజేపీ గెలుపు గురించి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, గత 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ దాదాపు 57 సంవత్సరాలు పరిపాలించింది. 57 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఈరోజు భారతదేశం ఏ విధంగా అభివృద్ధి విషయంలో కానీ, రక్షణ విషయంలో కానీ, ఆర్థికంగా విషయంలో కానీ, లేకపోతే దేశ అభ్యున్నతి విషయంలో కానీ, లేకపోతే దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాల కోసం కానీ, యువత కోసం కానీ, యువతకి ఉపాధి కల్పించే విషయంలో కానీ, ఉద్యోగాల కల్పనలో కానీ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఫెయిల్ అయిందో దేశం మొత్తం చూసింది. గత 10 సంవత్సరాల క్రితం ఉన్న దేశంలో ఉన్న పరిస్థితికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. దేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. ముఖ్యంగా దేశంలో రక్షణ వ్యవస్థలో కానీ, ఆర్థిక వ్యవస్థలో కానీ, లేకపోతే మన భద్రత విషయంలో కానీ మోదీ గారు తీసుకున్న ఎన్నో గొప్ప నిర్ణయాలు ఈరోజు ప్రపంచ దేశాల ముందు భారతదేశాన్ని ఒక అగ్రగామిగా ముందుకు దూసుకెళ్లే విధంగా ఆయన తయారు చేసిన తీరు చూసి చాలామంది కూడా ఈరోజు భారతదేశంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రజలు ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఓటేసి మూడోసారి ఆయన ప్రధానిని చేసి మూడోసారి కేంద్రంలో భారతీయ జనతా పార్టీని గెలిపించే విధంగా అందరూ కూడా ఈరోజు కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా నేను ఒకటే చెప్పదలుచుకున్నా, దేశంలో గత కాంగ్రెస్ పాలనలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మోదీ గారి పాలనలో ప్రపంచ దేశాల ముందు ఈరోజు భారతదేశం ఏ విధంగా తలెత్తుకొని నిలబడేలా చేస్తున్న నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి ప్రతి ఒక్కరి భారతదేశ పౌరుని లోపల ఉంది. ముఖ్యంగా కరోనా లాంటి ఎన్నో విపత్కర పరిస్థితులలో మన మోదీ గారు భారతదేశ ప్రజలకి వ్యాక్సిన్ ఇచ్చి 3 డోసులు అందరికీ కూడా పరిపూర్ణంగా ఉచితంగా ఇచ్చి, ఎందుకంటే ఈరోజు మెడికల్ మాఫియా తెలుసు, కార్పొరేట్ వ్యవస్థ చేతిలో వాళ్ళ పడితే ఒక్కొక్క ఇంజెక్షన్ అప్పుడున్న పరిస్థితులలో, పిట్టలు రాలిపోయే పరిస్థితులలో ప్రతి ఒక్కరు తమ ఆస్తులను అన్నీ కూడా అమ్మేసి ఆ ఇంజెక్షన్లు కొని వేసుకోవాలనే పరిస్థితి, దుర్భరమైన పరిస్థితులకి ఆ రోజు దేశం దిగజారిండే. అట్లాంటి పరిస్థితి రాకుండా మన నరేంద్ర మోడీ గారు 3 డోసులు అందరికీ కూడా ఉచితంగా టీకాలను అందించి 140 కోట్ల దేశ ప్రజలందరి కూడా ప్రాణాలను నిలబెట్టిన ఏకైక మహాత్ముడు. మన ఎంతో మంది భారతీయ సైనికులు బార్డర్లో మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా మన ఇండ్లలో ఉండగలుగుతున్నామంటే బార్డర్లో మన సైనికులు వాళ్ళ ఎంతో త్యాగాలు ఉన్నాయి. కానీ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళకి సరైన ఆయుధాలు కానీ, సరైన రక్షణ వ్యవస్థ కానీ, ఒకవేళ మన పక్కలున్న శత్రు దేశాలు పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ ఎవరైనా బార్డర్లో మన ఎల్ఓసీల మీద దాడి చేస్తే తిరిగి వాళ్ళు ఏదైనా మన మీద బుల్లెట్లు కానీ ఏదైనా ఫైర్ చేస్తే తిరిగి మళ్ళీ వాళ్ళకి సమాధానం చెప్పే పరిస్థితి కూడా లేకుండే. ఒక బుల్లెట్ వేల్చాలన్నా ఢిల్లీలో ఉన్న ఆఫీస్కి ఫోన్ చేసాం, ఢిల్లీలో ఉన్న హెడ్ క్వార్టర్స్కి ఫోన్ చేసాం, మేము వాళ్ళు ఇట్లా ఫైర్ చేస్తున్నారు, ఫైర్ తిరిగి చేయాలా అని అడిగే శంశంలో ఆ రోజు ఆర్మీ ఉండే. కానీ ఈరోజు పాకిస్తాన్ తరఫు నుంచి కానీ, పాకిస్తాన్ వైపు నుంచి కానీ, చైనా నుంచి కానీ, ఇతర ఏ శత్రు దేశాల నుంచి కానీ ఒక్క బుల్లెట్ కాల్చినా వాళ్ళకి సమాధానం చెప్తూ 1000 బుల్లెట్లను ఈరోజు కాల్చే విధంగా ఆర్మీని ప్రపంచ దేశంలోనే అత్యంత బలోపేతమైన రక్షణ రంగంగా ఈరోజు మన ఆర్మీని నిలిపించిండు. గత 60 సంవత్సరాల్లో కూడా వాళ్ళు ఏది చేయలేనిది కూడా ఈ 10 సంవత్సరాలు చేసి చూపించిండు. రాబోయే రోజులలో కూడా ప్రపంచంలోనే భారతదేశాన్ని అగ్రగామి దేశంగా నిలబెట్టేందుకు ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా ఆయన తోడ్పడతాడు. ఈరోజు భారతదేశంలో 80% ఉన్న హిందువుల కోసం గత ప్రభుత్వాలు ఏ విధంగా అయితే సంబంధం లేని యాక్టులు తీసుకొచ్చి, సంబంధం లేని చట్టాలు తీసుకొచ్చి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినాయి. సనాతన ధర్మాన్ని, హిందూ మతాన్ని, వాళ్ళ ఆచార వ్యవహారాలను ఈరోజు తుంగలో తొక్కి ఎక్కడికక్కడ వాళ్ళ సంస్కృతిని నాశనం చేసే విధంగా వాళ్ళంతా ప్రయత్నం చేసిన తీరు దేశ ప్రజలందరూ చూసిండ్రు. ఆ నిర్బంధంలోకించి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో 10 సంవత్సరాలు ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి సనాతన హిందూ ధర్మం విషయంలో కానీ, హిందూ దేవి దేవతల విషయంలో కానీ, ఆలయాల విషయంలో కానీ, సంస్కృతి సాంప్రదాయాల విషయాల్లో కానీ, ఆచార వ్యవహార విషయంలో కానీ అన్ని విషయాలలో కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు శ్రద్ధ తీసుకొని ముఖ్యంగా 500 సంవత్సరాల హిందువుల కళ అయోధ్య రామ మందిరం, మన అయోధ్య రామ మందిరం రామాయణాన్ని కూల్చేసి బాబ్రీ మసీద్ని కట్టిన 496 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఎన్నో లక్షల మంది హిందూ యోధులు, హిందూ వీరులు అయోధ్య రామ మందిరం కోసం వాళ్ళ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసిండ్రు. 496 సంవత్సరాలు, దాదాపు 500 సంవత్సరాల హిందువుల త్యాగాలకు ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే న్యాయం జరిగిందని చెప్పి హిందూ సోదరులందరూ, భారతదేశంలో ఉన్న హిందువులందరూ ఈరోజు చాలా సంతోషంగా ఫీల్ అయినరు. 500 సంవత్సరాల హిందువుల కథలైన అయోధ్య రామ మందిరాన్ని కూడా భవ్యంగా ఒక చిన్న రక్తం కూడా చిందించకుండా న్యాయంగా సుప్రీంకోర్టు తీర్పును
శిరస వహిస్తూ న్యాయంగా కొట్లాడి సాధించి ఈరోజు 3 సంవత్సరాల లోపలనే వాళ్ళు మాట ఇచ్చిన 3 సంవత్సరాల లోపలనే ఈరోజు భవ్యమైన రామ మందిరాన్ని కట్టించి దేశ ప్రజలందరికీ కూడా అయోధ్య రామయ్యని దర్శనానికి అందుబాటులో ఉంచిన నరేంద్ర మోడీ గారికి భారతదేశ హిందువుల తరఫున హృదయపూర్వక పాద నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలంటే ఆయన ఇక్కడ తన ప్రతినిధిగా మన పాలమూరు పార్లమెంట్లో నిలబెట్టిన మన భారతీయ జనతా పార్టీ పార్లమెంటు అభ్యర్థి శ్రీమతి DKR నమ్మ గారికి కూడా ఆమె నాయకత్వాన్ని బలపరిచి అందరం కూడా ప్రతి ఒక్క భారతీయుడు అందరూ కూడా దేశ సమగ్రతకు, దేశ రక్షణకు, ధర్మ రక్షణకు మన అందరికీ కూడా పాటు పడాలంటే మన దేశం ధర్మము అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలన్నా, రక్షణగా మనం చాలా సేఫ్గా ఫీల్ కావాలన్నా, ఎలాంటి ఉగ్రవాదుల దాడులు లేని భారతదేశం కోసం, ఆర్థికంగా బలోపేతమయ్యే భారతదేశం కోసం, ఆత్మనిర్భర భారతదేశం కోసం, రక్షణ ఆర్థిక అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్న భారతదేశం కావాలంటే మనందరం కూడా మోదీ గారి నాయకత్వాన్ని బలపరచాలా. ఆయన నాయకత్వాన్ని బలపరచాలంటే మన పార్లమెంటు మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థి అయిన శ్రీమతి DKR నమ్మ గారికి అధిక సంఖ్యలో ఓట్లేసి ప్రతి ఒక్కరం కష్టపడి ఆమెను గెలిపించి మన మహబూబ్నగర్ పార్లమెంటు నుంచి ఆమెను గెలిపించి మనం బహుమతిగా నరేంద్ర మోడీ గారికి మన ప్రతినిధిగా పంపించి రాబోయే రోజులలో మన మహబూబ్నగర్ పార్లమెంట్లో ఉన్న ఎన్నో సమస్యలను కేంద్ర నిధుల ద్వారా అందరి సమస్యలు కూడా తీరుస్తుందని చెప్పి ఆమె మీద ఎంతో నమ్మకం పెట్టుకొని అందరూ కూడా ఆమె కోట్లేసి గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారత్ మాతాకి జై. శ్రీధర్ గారు, అయితే ఈ మధ్యకాలంలో చూస్తే మహబూబ్ నగర్లో అంటే సోషల్ మీడియాలో చూస్తే సామాజిక మాధ్యమాలలో మహబూబ్ నగర్ పార్లమెంట్లో లీడర్లు అందరూ రిజైన్ చేస్తున్నారు. ముఖ్యంగా బీసీ నాయకులందరూ రిజైన్ చేస్తున్నారు. బీసీలకు ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వడం లేదు DKR నమ్మ గారు, అందుకే మేము రిజైన్ చేస్తున్నాము. బీజేపీలో ఎవరు ఇప్పుడు పెద్ద నాయకులు అంటే బీసీ వర్గానికి చెందిన నాయకులు ఉండే పరిస్థితి లేదని అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? దీనిపైన మీరేమనుకుంటున్నారు? నేను ఈ సందర్భంగా మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న అందరు నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజలకి మీ ఆర్టీకే న్యూస్ ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నా. గత కొన్ని రోజులుగా కొంతమంది నాయకులు వాళ్ళ స్వార్థాల కోసమో, లేకపోతే వాళ్ళు అనుకున్న పదవులు కానీ, లేకపోతే వాళ్ళ అనుకున్న విషయాలు కానీ వాళ్ళకి అనుకూలంగా రాలేదనో ఈరోజు చాలామందిని కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా తల్లి లాంటి పార్టీని తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే సంస్కృతిని వాళ్ళు ప్రోత్సహించినట్లే. ఎందుకు ఇంత కఠినంగా మాట్లాడదలుచుకున్నా అంటే ఒక కార్యకర్తగా ఆవేదన చెందుతున్నా. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇంత మంచి వాతావరణం, అందులో పార్లమెంటు మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో ఇంత మంచి వాతావరణం భారతీయ జనతా పార్టీకి ఉన్న సందర్భంలో అసలు భారతీయ జనతా పార్టీలో బీసీలకి ప్రాధాన్యత లేదు, బీసీ నాయకులకి సరైన గుర్తింపు లేదు, బీసీలను ప్రోత్సహిస్తలేరు, అగ్రకులాల ఆధిపత్యం అని ఈరోజు మాట్లాడుతున్న బీసీ నాయకులకి ఎవరైతే రిజైన్ చేసినారో, ఎవరైతే పార్టీకి పదవులకు రిజైన్ చేస్తున్నారో వాళ్ళ నాయకులను సూటిగా ఒకటే క్వశ్చన్ వేయదలుచుకున్నా. ఒక బీసీ బిడ్డగా ముందు ఫస్ట్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, తర్వాత మీరు అందరూ బీసీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అదే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక బీసీ బిడ్డగా మీ అందరిని సూటిగా ఒకటే ప్రశ్న అడగదలుచుకున్నా. అసలు భారతీయ జనతా పార్టీల కులాలు ఎక్కడికి ఎంచి వచ్చినాయి? భారతీయ జనతా పార్టీ అంటే సిద్ధాంతాల మీద, విధి విధానాల మీద నడుస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మళ్ళీ ఇట్లాంటి విధి విధానాలు, సిద్ధాంతాల మీద నడుస్తున్న భారతీయ జనతా పార్టీలో అసలు కులాలనే ప్రస్తావన ఎక్కడి నుంచి వచ్చింది? ఒకవేళ వస్తే గతంలో నుంచి తీసుకుంటే ఇప్పటి వరకు కూడా ఎంతోమంది బీసీ నాయకులకు, బీసీ బిడ్డలకు పార్టీ అత్యున్నత పదవులు ఇచ్చి ప్రాధాన్యత ఇచ్చింది. మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే దేశ ప్రధాని కూడా బీసీనే కదా. ఎక్కడ బీసీలకు అన్యాయం జరుగుతుంది? ఎవరికి జరుగుతుందంటే ఎవరైతే పార్టీకి నిబద్ధతగా పనిచేయరో, ఎవరైతే పార్టీకి కట్టుబడి, సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయరో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అంటే పని చేయని వ్యక్తులకు ఇబ్బంది అవుతుంది, కానీ పనిచేసే ఏ బీసీలకు కూడా ఈరోజు పార్టీలు ఇబ్బంది అవుతుంది అనేది చాలా శోచనీయము. ముఖ్యంగా చెప్పదలుచుకున్నా నేను ఒకటే, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఈ సందర్భంలో ఒక ఆడబిడ్డ, మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థి ఒక ఆడబిడ్డ శ్రీమతి DKR గారు ఈ సందర్భంలో ఆమె మీద ఇట్లాంటి విషపు కుట్రలు చేసి ఇలాంటి పార్టీ తల్లి లాంటి పార్టీకి, కార్యకర్తలకు నష్టపరిచే కార్యక్రమాలు ఎవరు తీసుకున్నా కానీ దానికి ఖచ్చితంగా ఇది చాలా శోచనీయము. అందరూ కూడా ఇది విరమించుకుంటే చాలా మంచిదని చెప్పి ఈ సందర్భంగా తెలుపుకుంటూ, భారతీయ జనతా పార్టీలో ఎప్పటికీ కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అగ్రకులాలు, ఓసీలు అనేటోళ్ళు అందరూ కూడా పార్టీ ముందల సమానమే. ఎక్కడ కూడా పార్టీల కులానికి సంబంధించిన ఎప్పుడు కూడా ప్రస్తావన రాలేదు. ఈ మధ్య కాలంలో అసలు గతంలో ఎప్పుడు కూడా మేము ఇప్పటికి కూడా నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, మా పార్టీలో చాలామంది నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, మా తోటి నాయకులకు కూడా ఎవరు కూడా ఏ క్యాస్ట్ కూడా ఒక్కనాడు కూడా మేము నోరు తెరిచి నీ కులం మీద అని అడిగిన పరిస్థితి లేదు.
కానీ ఇప్పుడున్న దురదృష్టం ఏంటంటే ఈ సందర్భంలో అందరూ కూడా ఈ కుల ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు ఎవరు ఏ కులం అని చెప్పి మాట్లాడుకున్న దౌర్భాగ్య స్థితి వచ్చింది. అట్లాంటి స్థితి రావడం మంచిది కాదు. ఎవరికి కూడా ఎవరో కొంతమంది స్వార్థపరుల కోసం స్వార్థాల కోసం ఈరోజు కన్నతల్లి లాంటి పార్టీకి నష్టం చేసే కార్యాలు జరిగిస్తే మాత్రం అది ఎవరు కూడా సహించరు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే అసలు వెదుటి పార్టీలు ఏవైతే ఉన్నాయో టీఆర్ఎస్ అయితే అసలు ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఎక్కడ కూడా కనిపిస్తలేదు. కాంగ్రెస్ కూడా దేశంలో లేదు, ఈరోజు రాష్ట్రంలో ఉన్నా కానీ దేశ నాయకత్వంలో ఎవరికి కూడా నమ్మకం లేదు. అట్లాంటి పరిస్థితులలో ప్రజలు ఎక్కడ ఊర్ల గ్రామాలకు పోయినా, ఎక్కడ తాలూకాలకు పోయినా, ఎక్కడ చివరి తాండాలకు పోయినా ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తాం. మేము ఇక్కడ ఆయన ప్రతినిధిగా ఉన్న డీకే గారికే ఓటేసి గెలిపిస్తామని చెప్పి మాట్లాడుతున్న సందర్భంలో మనం ఈ కులాల ప్రస్తావన తీసుకొచ్చి ఈ వాతావరణాన్ని ఏదో చెడగొడతాం, తద్వారా అభ్యర్థిని ఓడగొట్టడానికి అభ్యర్థికి ఈరోజు ఓడగొట్టడానికి మీరు ఏ ప్రయత్నం చేస్తున్నారో కానీ దాని వెనకాల పార్టీని నమ్ముకున్న ఎన్నో వేల మంది లక్షల మంది కార్యకర్తల జీవితాలను ఈరోజు మీరు పన్నంగా పెట్టి ఈరోజు ఆట ఆడుతున్నారు. దయచేసి ఈ వికృత కూడలకు ప్రోత్సహించకుండా ఇప్పటికే విరమించుకొని ఎవరో మీ స్వార్థాలకు మీకు ఏమైనా ఉంటే రాజీనామాలు చేస్తారా, మీరు ఏం చేస్తారా అది మీ వ్యక్తిగతం. కానీ పోయినాక మాత్రం దయచేసి తల్లి లాంటి పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం మాత్రం చేయొద్దని ఈ సందర్భంగా నేను ఆర్టీక్యూ న్యూస్ ద్వారా వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు జరిగే ఎన్నికలు దేశ భద్రతకు సంబంధించిన ఎన్నికలు, ప్రాంతీయవాదానికో ఇంకొక వర్గానికో జరిగే ఎన్నికలు కావు. దేశ అభివృద్ధి కోసం, దేశ సంక్షేమం కోసం, దేశ రక్షణ కోసం జరిగే ఎన్నికలు కాబట్టి ఎవరి చేతుల్లో దేశం ఉంటే భద్రతగా ఉంటుంది. మన రాబోయే తరాలు స్వేచ్ఛగా జీవించాలంటే, ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వం గత 10 ఏళ్ల నుంచి ఎలాంటి దాడులు లేకుండా అవసరమైతే శత్రు దేశాలకు వెళ్ళి దాడులు చేసేంత శక్తివంతంగా తయారైంది. కాబట్టి ప్రపంచం ఒకప్పుడు మనం ప్రపంచ ఐక్యరాజ్య సమితిలో మనం మాట్లాడడానికి అభ్యర్థించే వాళ్ళం. ఇప్పుడు మనం మాట్లాడే దాని గురించి ప్రపంచ దేశాలు వేచి చూస్తున్నాయి. అంత శక్తివంతంగా తయారైంది మోడీ గారి హయాంలో. కాబట్టి మనం అలాంటి నాయకుడిని మరోసారి ఎన్నుకుంటే నెక్స్ట్ పిఓకే దాన్ని స్వాధీనం చేసుకోవడం కానీ, 370 ఆర్టికల్ వల్ల మన స్వేచ్ఛగా కాశ్మీర్లో షూటింగ్లు కావచ్చు, విహారయాత్రలు కావచ్చు, అక్కడ డెవలప్మెంట్ అయిన తర్వాత అక్కడున్న అభివృద్ధి ఫలాలను దేశమంతా పంచడానికి మనకు స్థిరమైనటువంటి రాజకీయ వ్యవస్థ కావాలి. దానికోసం మనం నరేంద్ర మోడీ గారికి ఓటేసి మనం ఇక్కడున్న అభ్యర్థిని అర్ణమ్మ గారిని గెలిపిస్తే మనం 400 సీట్లలో మనం కూడా ఉంటాం. కాబట్టి మనం కూడా మోడీ గారికి ఒక కానుకగా ఇచ్చిన వాళ్ళమవుతాం. ఇప్పుడు మన దేశంలో చూస్తున్నట్లయితే ఇంత శక్తివంతమైనటువంటి నాయకుడు ఉన్నప్పుడు కూడా బెంగళూరులో జరిగిన చిన్న సంఘటన మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తన షాప్లో హనుమాన్ చాలీసా చదువుకుంటే కూడా ఒక ముస్లింలు వచ్చి వారిపై దాడి చేస్తే అక్కడున్న ప్రభుత్వం కనీసం వాళ్ళని కేసు కూడా పెట్టలేదు, కనీసం పరామర్శించని కూడా లేదు. పైగా తన షాప్లో నువ్వు అజాన్ వచ్చే టైంలో ఎందుకు నువ్వు హనుమాన్ చాలీసా చదువుతున్నావు అని చెప్పేసి రిటర్న్ కేసు పెట్టడం జరిగింది. ఇది రాబోయే తరాలకు మనం ఏం సంకేతం అనేది మనం అర్థం చేసుకోవాలి. 500 ఏళ్ల నాటి రామ మందిరం గుడి నిర్మాణం జరిగిందంటే దానికి కేవలం నరేంద్ర మోడీ గారు. వాస్తవానికి చాలా మంది బీజేపీ ముస్లింలకు వ్యతిరేకమని అంటారు. కానీ ఉన్నత విద్య అభ్యసించే వాళ్లకు, విదేశీ విద్య అభ్యసించే వాళ్లకు ముస్లింలు ఎంతో మంది ప్రధానమంత్రి స్కీమ్ ద్వారా విదేశాలకు వెళ్తున్నారు, చదువుకుంటున్నారు. ముస్లింలు కూడా ఆడవాళ్లకు 3 తలాక్ నుంచి ఎంతో మంది విముక్తి పొంది వాళ్ళ బాధలను తీర్చిన వ్యక్తి కేవలం నరేంద్ర మోడీ గారు. స్త్రీల సాధికారత కేవలం నరేంద్ర మోడీ గారి వల్లనే జరుగుతుంది. ఆడపిల్లలు ఒకప్పుడు బహిర్భూమికి వెళ్ళాలంటే ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని భయపడేవాళ్ళు. కానీ ఈ 70 ఏళ్ళు పాలించిన మిగతా ప్రభుత్వాలు ఇంతవరకు ఆడపిల్లల గురించి పట్టించుకున్న పాపనవ్వలేదు. నరేంద్ర మోడీ గారి వల్లనే ఈ గ్రామాల్లో లెట్రిన్ బాత్రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రపంచం మొత్తం కరోనా నుంచి తలకిందులైన సమయంలో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని శక్తివంతమైన దేశాలు కూడా వాళ్ళ ఆర్థికంగా చాలా స్తంభించినాయి. కానీ అలాంటి టైంలో కూడా మనం ఈ 10 ఏళ్ల కాలంలో దేశం బాగా అభివృద్ధి చెంది 5 సంవత్సరాల నుంచి నిరంతరాయంగా ప్రజలకు నిత్యావసర సరుకులు ఉచితంగా ఇవ్వడం పాటు మరో 5 సంవత్సరాలు కూడా ఇవ్వడానికి మోడీ గారు నిర్ణయం తీసుకున్నారు. అలాగే ప్రపంచం మొత్తం ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతుంటే మన ప్రపంచంలో అన్నిటికన్నా వృద్ధి రేటు కేవలం భారతదేశంలోనే ఉంది. దానికి కారణం నరేంద్ర మోడీ గారు. మోడీకి ఎందుకు ఓటేయాలి, మోడీని మరోసారి ఎందుకు గెలిపించాలనుకుంటే ఈ దేశం సుభిక్షంగా ఉండాలన్నా, ప్రపంచంలో మన దేశం గర్వించదగ్గ స్థాయికి ఎదగాలన్నా ఖచ్చితంగా మోడీ ఉండాల్సింది. ఇంకా ఎవ్వరున్నా అది సాధ్యపడదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ నేను ఒక రైతు బిడ్డను సరే నా నుంచే స్టార్ట్ చేస్తా. ఒకప్పుడు ఎరువుల కోసము ఎరువుల సెంటర్ల దగ్గర
లైన్లో కొద్ది నిలబట్టున్నాం. వాస్తవానికి ఒక యూరియా బస్తా కోసము ఒక వ్యక్తి ఒక పాస్బుక్ తీసుకొని పోయి ఉదయం నిలబడితే సాయంత్రం కానీ వచ్చేసరిగా అప్పటికి ఒకటో రెండో లారీలు వస్తే స్టాక్ అయిపోతే మళ్ళీ అది గోయింది అంతకి అయిపోతేనే మళ్ళీ అది వచ్చినప్పుడు ఎప్పుడో ఉంటుండే. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. నువ్వు ఎక్కడైనా సరే నీ ఆధార్ కార్డు పెట్టేసి యూరియా బస్తాలు తెచ్చుకోవచ్చు. అంటే ఒక రైతుకి ఎంత తిప్పలు తక్కువైంది. ఇప్పుడు ఇంకొక విషయం, ఇప్పుడు మనకు MNREGS కింద గతంలో ఏముందంటే ఖాతా జన్ధన్, ఇప్పుడు మోడీ వచ్చిండు కాబట్టి మోడీ లక్ష్యం ఏంటంటే యాక్చువల్గా చివరి ఉన్న వ్యక్తికి కూడా ప్రభుత్వ ఫలాలు అందాలనే ఆలోచన ఉన్న వ్యక్తి కాబట్టి ఫస్ట్ ఏం చేసిండంటే చివరన ఉన్న వ్యక్తికి ఏముంటాయంటే ఆధార్ అకౌంట్లు కూడా సరిగ్గా ఉండవు, బ్యాంక్ అకౌంట్లు కూడా సరిగ్గా ఉండవు. ఫస్ట్ వాళ్ళని ఏం చేయాలని ఒక విజన్ ఉంది. ఇప్పుడు పేదవారికి ఏ విధంగా దగ్గర కావాలి, పేదవారికి ఏ విధంగా సంక్షేమ ఫలాలు ఖచ్చితంగా అందాలనేది అతనికి ఒక విజన్ ఉంది కాబట్టి ఫస్ట్ ఏం చేసిండు, నేను చేసే పనిలో అవినీతి లేకుండా డైరెక్ట్గా నా నుంచి డైరెక్ట్గా కింద పూర్తి అట్టడుగు స్థాయి ఉన్న వ్యక్తికి ఏ విధంగా న్యాయం చేయాలని ఆలోచన చేసిండు కాబట్టి జన్ధన్ యోజన కింద జీరో అకౌంట్ అని చెప్పేసి ఓపెన్ చేసిండు. యాక్చువల్గా అది ఎవరికి తెలియదు. జీరో అకౌంట్ ఓపెన్ చేస్తే దాంట్లో లక్షల డబ్బులు వేస్తారన్న ఒకటి ప్రపగండ పెట్టింది. కానీ అది కాదు యాక్చువల్గా ఆయన అకౌంట్. ప్రతి ఒక్కరికి ఒక అకౌంట్ ఉంటే ఏమవుతుందంటే అట్టడుగున ఉన్న వారికి డైరెక్టు కేంద్రం నుంచి డైరెక్ట్ నిధులు వేయచ్చు. ఒకవేళ అట్టడుగు అది అకౌంట్ లేకపోతే ఏమవుతుండే, అకౌంట్ లేక నరేంద్ర మోడీ రాకముందు నుంచి ఏం చేసిండ్రంటే ఆ మధ్యలో ఉంటుండే ఫీల్డ్ అసిస్టెంట్లు అవన్నీ పోస్ట్ ఆఫీసర్లోనే ఉంటుండే. ఇక అంతా వ్యవస్థ వేరే ఉంటుండే. అవన్నీ నేను చెప్పడం కాదు కానీ కరెక్ట్ అందకుండే. ఇప్పుడు ఏమైందంటే నువ్వు పని అటెండెన్స్ ఉంటుంది, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. గవర్నమెంట్స్ ఎన్ని రోజులైనా లెక్కేస్తారు, డైరెక్ట్ అమౌంట్ వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది, వాళ్ళు సాఫీగా తీసుకోగలుగుతుండ్రు. కానీ గతంలో అట్లా లేదు. ఇంకొకటి ఉజ్వల స్కీమ్ కింద ఇప్పుడు సిలిండర్ సబ్సిడీలు వస్తున్నాయి, అవి గతంలో వచ్చేసరిగా కాదు. ఈరోజు అకౌంట్ ఉంది కాబట్టి ఆ విధంగా వాళ్ళకు కూడా ఇస్తున్నారు. మోడీ ఫస్ట్ వచ్చినప్పుడు నా ఆడపడుచులు ఆత్మాభిమానంతో బతకాలని చెప్పేసి ఖచ్చితంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద ఫస్ట్ మరుగుదొడ్లకే ఇచ్చిండండి. వచ్చినప్పుడే ప్రతి ఇంటికి మరుగుదొడ్డి కట్టించిండు మోడీ. అందుకన్నా మనం ఓటేయాలి మోడీకి. ఆ మరుగుదొడ్డు కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతోటే కట్టించిండ్రండి. అట్లా ఆ విధంగా మోడీకి ఓటేయాలి. ఈరోజు ఒక సగటు వ్యక్తి ఏం పని లేనప్పుడు MNREGS కింద పని దినాలను కల్పించిండ్రు. వాళ్ళ వేతనం కూడా ఈరోజు 300లకు చేరుకున్నది ఒక రోజు. ఆ విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నారు. ఇంకొక విషయం చెప్పాలంటే ఈరోజు దేశం రక్షణ రంగంలో చాలా పటిష్టంగా ఉన్నది. ఒకప్పుడు పాకిస్తాన్ వాడు బెదిరిస్తుండే, చైనా వాడు బెదిరిస్తుండే. ఈరోజు పాకిస్తాన్ రొట్టెముక్క కోసం అడుక్కునే పరిస్థితి వచ్చింది. మీరంతా చూస్తున్నారు. రొట్టెముక్క కూడా దొరకని పరిస్థితి ఉంది పాకిస్తాన్లో. ఒక గోధుమ రొట్టెముక్క దొరకని పరిస్థితి ఎందుకైంది? మన మీద కాలు దూగినందుకే. మన మోడీ ఏడ కట్ చేయాలన్నా కట్ చేసిండు. ఈరోజు చైనా కూడా అంటే కాలు దూగుతుండే. ఈరోజు పరిస్థితి లేదు. చూసి జాగ్రత్తగా ఆచితూచి అడిగేయాల్సి వస్తుంది. ఎందుకు అంటే దేశ ప్రధాని మొట్టమొదటిగా ప్రధాని అయిన తర్వాత ఫస్ట్ విదేశ పర్యటనలు చేసిండు. చిన్న దేశాలతోటి మొత్తము భారతదేశ సరౌండింగ్ ఉన్న చిన్న దేశాలతోటి పర్యటన చేసిండు. అందరూ అనుకున్నారు, ఏమనుకున్నారు, మోడీ విదేశాన్ని లేక వచ్చిండు, టూర్లు తిరుగుతుండ్రు అనుకున్నారు. అది ఇప్పటికి కానీ అర్థమవుతలేదు జనాలకు. మోడీ ఆ రోజు ఎందుకు టూర్లు చేసిండు అనేది. అంటే చిన్న దేశాలు, ఇప్పుడు చిన్న కుటుంబాలే ఒకప్పుడు పెద్ద ఫ్యామిలీ ఉండే. చిన్న రాజ్యాలని కలుపుకొని అందరితోటి స్నేహ సంబంధం ఏర్పాటు చేసుకొని అది ఒక సమిష్టి భారత్ అంటే ఈ చిన్న రాజ్యాల సమిష్టి అనే విధంగా ఒకటి ఆ రాజ్యాల్లో తీసుకొచ్చింది. మోడీ అంటే ఒక వేవ్ తీసుకొచ్చింది ప్రపంచంలో. ఆ విధంగా కూడా మన భారతదేశం పటిష్టంగా ఉంది కాబట్టి చైనా ఆలోచన చేస్తుంది, ఒకవేళ యుద్ధం చేస్తే ఈ చిన్న రాజ్యాలు కూడా మోడీకి సపోర్ట్ చేస్తాయి అని చెప్పేసి. ఈరోజు మన చూసినాం ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో రష్యా క్లియర్గా చెప్పింది భారత్ పెద్దన్న పాత్ర ఎక్కడైనా వహిస్తుంది అని చెప్పి. అంటే ఈరోజు ఏది చెప్పినా భారతదేశం ఏదైనా చెప్పినా కూడా రష్యా వినే పరిస్థితిలో ఉంది. రష్యా బలమైన దేశమే. ఈరోజు అమెరికా కూడా అంటుంది భారత్ను తక్కువ అంచనా వేయలేమని చెప్పేసి. రక్షణ వ్యవస్థ ఆ విధంగా పటిష్టంగా ఉంది. ఆ విధంగానే మోడీ కోటేయాలి మనం ఖచ్చితంగా. ఇంకొకటి ఎంపీల సంఖ్య 400 రావాలన్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా పాలమూరు సీట్ గెలిపించి 400 సీట్లు తెప్పిస్తాం ఖచ్చితంగా. ఆ 400 సీట్లో పాలమూరు సీట్ కూడా ఉంటుందండి. థ్యాంక్ యూ.